ఐపీఎల్ ఫీవర్ లో ఉన్నారా? బి అలర్ట్. ఐపీఎల్ టికెట్ పేరుతో కేటుగాళ్ల గేమ్ మొదలైంది. ఇటు గ్రౌండ్ బయట అటు ఆన్లైన్ లో టికెట్ల పేరుతో దందా నడుస్తోంది. ఫ్యాన్స్ ను నిలువునా దోపిడీ చేస్తున్న బ్లాక్ టికెట్ల దందాను టీవీ9 బట్టబయలు చేసింది. ఉప్పల్ వేదికగా బిగ్ ఫైట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఈ సీజన్ లో హైదరాబాద్ లో జరుగుతున్న లాస్ట్ మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ లో పూనకాలు లోడయ్యాయి. ఎలాగైనా సరే లోపలికి వెళ్లి మ్యాచ్ చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. టికెట్లు దొరకపోవడంతో స్టేడియం చుట్టూ పిచ్చెక్కినట్లు చక్కర్లు కొడుతున్నారు. ఫ్యాన్స్ లో ఉన్న ఇదే క్రేజ్ ను క్యాష్ చేసుకుంది ఓ ముఠా. గ్రౌండ్ బయట అడ్డగోలుగా బ్లాక్ టికెట్ల దందా మొదలుపెట్టింది. ఒక్కో టికెట్ ను ఏకంగా 10,000 రూపాయలు అమ్ముతూ అభిమానుల జేబులకు చిల్లులు పెడుతోంది. ఆన్లైన్ లో కూడా సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. వందల కొద్దీ ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో లేని థర్డ్ ఫ్లోర్ టికెట్ కేవలం 1,680 రూపాయలకి అంటూ పోస్టులు పెట్టారు. మ్యాచ్ చూడాలనే ఆరాటంలో ఫ్యాన్స్ ఆ లింకుల్ని క్లిక్ చేసి అకౌంట్లు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ ఫేక్ ఐపీఎల్ టికెట్ల దందాను టీవీ9 బయటపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో అసలు థర్డ్ ఫ్లోర్ స్టాండే లేదు కదా అని ప్రశ్నించేసరికి ఆ కేటుగాడు తడబడ్డాడు. కవర్ చేసుకోవడానికి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలు వేర్వేరు అంటూ బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. టీవీ9 ప్రతినిధి గట్టిగా నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఫోన్ కట్ చేశాడు. But Uppal Stadium and Rajiv Gandhi Stadium both are same, brother. Hello? ఐపీఎల్ టికెట్ల మోసాలపై అలర్ట్ అయిన పోలీసులు ఇప్పటికే బ్లాక్ మార్కెట్ పై ఫేక్ యాప్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి టికెట్లు అమ్ముతున్న కొందరిని అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్సైట్లు యాప్లు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ కొచ్చే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు మల్కాజ్గిరి సిపి సుమతి కీలక సూచనలు చేశారు. మ్యాచ్ కొచ్చే ప్రేక్షకులు గంట ముందే స్టేడియానికి చేరుకొని తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని సూచించారు. టికెట్ ఉన్న వాళ్ళంతా తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని కోరారు. స్టేడియంలో సీట్లను సులభంగా గుర్తించేందుకు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లోని గూగుల్ మ్యాప్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అలాగే స్టేడియం ప్రాంగణంలోని సైన్ బోర్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా నిర్దేశిత గేట్లు, సీట్ల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రేక్షకులందరూ తప్పనిసరిగా ఈ సైన్ బోర్డుల్ని గమనించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు వీలుగా స్టేడియంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్లు ప్రదర్శించామని సిపి తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 100 సేవలను ఉపయోగించుకోవాలని ఆమె స్పష్టం చేశారు.